హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, అత్యధికంగా వ్యవసాయ పారిశ్రామికులకు జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం. అత్యధికంగా వ్యవసాయ శ్రామికులను జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సాంద్ర జీవనాధార వ్యవసాయం. క్వశ్చన్ నెంబర్ 2, సాధారణ జీవనాధార వ్యవసాయానికి మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సరుకు మరియు కాల్చు వ్యవసాయము. క్వశ్చన్ నెంబర్ 3, ఖరీఫ్ పంట కానిది. ఖరీఫ్ పంట కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గోధుమ, వరి, జొన్న, సజ్జలు అనేవి ఖరీఫ్ పంటలు. క్వశ్చన్ నెంబర్ 4, రబీ పంట కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పత్తి, శనగ, ఆవాలు, నువ్వులు అనేవి రబీ పంటలు. క్వశ్చన్ నెంబర్ 5, జియాద్ పంట ఏది. జయాద్ అనే పంట ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కర్బూజా. క్వశ్చన్ నెంబర్ 6, చైనా తర్వాత భారతదేశంలో అత్యధికంగా పండే పంట ఏది. చైనా తర్వాత భారతదేశంలో అత్యధికంగా పండే పంట వరి. క్వశ్చన్ నెంబర్ 7, తోట పంటలకు ఉదాహరణ. తోట పంటలకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, తేయాకు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచంలోనే పత్తిని మొట్టమొదటగా సాగు చేసిన దేశం. ప్రపంచంలోనే పత్తిని మొట్టమొదటగా సాగు చేసిన దేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భారతదేశం. నెక్స్ట్, భారతదేశ పరిశ్రమలు. క్వశ్చన్ నెంబర్ 1, దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఎగుమతులు. క్వశ్చన్ నెంబర్ 2, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వినియోగ వస్తు పరిశ్రమ కానిది ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇనుము మరియు ఉక్కు. క్వశ్చన్ నెంబర్ 4, ఆయిల్ ఇండియా కంపెనీ యాజమాన్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉమ్మడి రంగం ఫ్రెండ్స్. ఇది ఉమ్మడి రంగం కాదు కావచ్చు. ఆయిల్ ఇండియా కంపెనీ యాజమాన్యము ఉమ్మడి రంగం. క్వశ్చన్ నెంబర్ 5, కొబ్బరి పీచు పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కేరళ. కేరళలో కొబ్బరికాయలు ఎక్కువ పండిస్తారు కదా, అక్కడనే కొబ్బరి పీచు పరిశ్రమ అనేది అభివృద్ధి చెందిన ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 6, మొదటి నూలు మిల్లు స్థాపించబడినది. మొదటి నూలు మిల్లు స్థాపించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ముంబై. క్వశ్చన్ నెంబర్ 7, హూగ్లీ తీరం వెంట నెలకొల్పబడిన పరిశ్రమ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జనపనార. క్వశ్చన్ నెంబర్ 8, పంచదార పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు. పంచదార పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చెరుకు గడలు. క్వశ్చన్ నెంబర్ 9, దీని ఉత్పత్తిదారులలో భారతదేశానికి మొదటి స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, దుక్క ఇనుము. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధాని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 11, భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1990లో. క్వశ్చన్ నెంబర్ 12, మన వద్ద నిల్వలు లేనందున మొత్తంగా దిగుమతి చేసుకుంటున్న ఎరువులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పొటాష్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సేవా కార్యక్రమాలు. క్వశ్చన్ నెంబర్ 1, సేవా రంగంలో వస్తూత్పత్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జరగదు. క్వశ్చన్ నెంబర్ 2, సేవా కార్యకలాపాలకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అన్ని. బ్యాంకింగ్, సినిమా, రవాణా. క్వశ్చన్ నెంబర్ 3, మన దేశంలో మొత్తం ఉద్యోగం చేస్తున్న వారిలో సేవల రంగంలో పనిచేస్తున్న వారి శాతం సుమారుగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 25%. క్వశ్చన్ నెంబర్ 4, సంస్థతో సంబంధం లేకుండా బయటి వ్యక్తులతో పని చేయించుకునే విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అవుట్సోర్సింగ్ విధానం. క్వశ్చన్ నెంబర్ 5, ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వకమైన సాంకేతిక అంశాలలో వచ్చే మార్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆర్థికాభివృద్ధి. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 1, స్వాతంత్రానికి పూర్వము భారత్ నుండి ఎగుమతి అయ్యే వస్తువులలో ప్రధానమైనది ఏది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. పట్టు వస్త్రాలు, ఉన్ని వస్త్రాలు, దారు శిల్పాలు. క్వశ్చన్ నెంబర్ 2 భారత ఆర్థిక వనరులను బ్రిటిష్ వారు దోచుకోవడాన్ని ఆర్థిక పీల్చివేత అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డిఆర్ గాడ్గిల్. క్వశ్చన్ నెంబర్ 3 భారత ఆర్థిక వనరులను బ్రిటిష్ వారు దోచుకోవడాన్ని ఆర్థిక సంపదను కొల్లగొట్టడం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దాదాబాయ్ నవరోజీ. క్వశ్చన్ నెంబర్ 4 భారతదేశంలో పంటలు పండించే ప్రధానమైన కాలాలేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఖరీఫ్, రబీ, వేసంగి. క్వశ్చన్ నెంబర్ 5 ఒక దేశ ఆదాయ పంపిణీ అసమానత్వాన్ని తెలియజేసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డిమాండ్ రేఖ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఏ ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సామ్యవాద వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 7 1971లో భారత అక్షరాస్యత శాతం ఎంత? 1951లో సారీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 18.3. క్వశ్చన్ నెంబర్ 8 గోధుమ ప్రధానంగా ఏ సీజన్లో ఎక్కువగా పండుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రబీ. క్వశ్చన్ నెంబర్ 9 బ్రిటిష్ వారి ఆదాయ వనరుల్లో అతి ముఖ్యమైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నూతన కౌలుదారి. క్వశ్చన్ నెంబర్ 10 స్వాతంత్రానికి పూర్వం భారత్ నుండి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలలో అతి ప్రధానమైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. యాలకులు, కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు. నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రాక్టీస్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1 సంభవించే వేగాన్ని బట్టి మరియు వేగంగా వచ్చే విపత్తులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2 రకాలు. క్వశ్చన్ నెంబర్ 2 నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. కరువు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి. క్వశ్చన్ నెంబర్ 3 వేగంగా సంభవించే విపత్తులలో క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండ్ 4. ఏంటిది? భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు బద్దలవ్వడం. క్వశ్చన్ నెంబర్ 4 ప్రకృతి సహజ కారణాల వల్ల ఏర్పడే విపత్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. భూకంపాలు, తుఫాను, వరదలు, సునామీ. ఇవి అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్, తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 2000 భారతదేశంలో వ్యవసాయ రంగం. 2005-6 లెక్కల ప్రకారం భారతదేశంలో నికర సాగు భూమిలో ఎంత శాతం భూమికి నీటిపారుదల వసతులు కలవు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 42.4%. క్వశ్చన్ నెంబర్ 2 వరి, గోధుమ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2వ స్థానం. క్వశ్చన్ నెంబర్ 3 ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారత్ యొక్క వాటా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 26%. క్వశ్చన్ నెంబర్ 4 2009-10 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 14.7%. క్వశ్చన్ నెంబర్ 5 ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడే వారిలో ఎంత శాతం మంది భారత్లో ఉన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 27%. క్వశ్చన్ నెంబర్ 6 2011-12 నాటికి భారతదేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 259.32. క్వశ్చన్ నెంబర్ 7 భారతదేశంలో హరిత విప్లవ ప్రభావం ఏ పంటపై పరిమితంగా కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పప్పు ధాన్యాలు. క్వశ్చన్ నెంబర్ 8 ఆహార ధాన్యాల దిగుబడిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పంజాబ్, హర్యానా. క్వశ్చన్ నెంబర్ 9 1995-96లో భారత్లో సగటు భూ కమాతాల పరిమాణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1.41 హెక్టార్స్. క్వశ్చన్ నెంబర్ 10 SALT సాల్ట్ అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాలు ప్రాంతాలకు సరిపోయే వ్యవసాయ భూమి సాంకేతిక పరిజ్ఞానం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవైతే ఈరోజు బిట్స్. మరికొన్ని బిట్స్ మరొక వీడియోలో చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.